ముందుగా ప్రణమిల్లుతూ నిన్నటి రోజున లక్ష్మీ గణపతి హోమంతో పుణ్యాహవచనము లక్ష్మీ గణపతి హోమంతో పునః పవిత్రీకరింపబడినటువంటి ఈ ప్రాంగణంలో ఈ రోజున కోటి కుంకుమార్చనకి వేద పండితులందరూ శ్రీకారం చుట్టారు. మనం ఎంత అదృష్టవంతులం అంటే ఇక్కడ కర్త ఒకరు, క్రియ చేసేది పని చేసేది ఒకరు, ఫలం మాత్రం మనం అందరం తీసుకుంటున్నామండి. కోటి కుంకుమార్చన చేయాలి అనే సంకల్పం ఒకరిది, ఆ సంకల్పానికి క్రియారూపాన్ని ఇచ్చిన వారు ఇంకొకరు, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నది ఇదిగో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం, భక్తజనం. మొత్తం సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మనం చాలా పుణ్యం చేసుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఈ కార్యక్రమంలో కేవలం మనం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించడం మాత్రమే మనం చేస్తూ ఉన్న పని, మిగిలిన కార్యక్రమాలన్నీ తెర వెనుక వారు సిద్ధం చేసి పెట్టారు మన కోసం. కోటి కుంకుమార్చన, కోటి కుంకుమ అర్చన, 3 పదాలు. మనకి తెలియని పదాలు ఏమీ కాదు, ఈ 3 పదాలు మనకు తెలిసినవి. కుంకుమ, దీనికి ప్రాధాన్యం ఏమిటి అంటే సనాతన కాలం నుంచి స్త్రీ పురుష భేదం లేకుండా, లింగ భేదం లేకుండా, వయోభేదం లేకుండా, కులం వర్గ భేదాలు లేకుండా అందరూ ధరించేటువంటిది కుంకుమ సనాతన ధర్మంలో. ఇడ పింగళ అనే 2 నాడులు కలిసి ఇక్కడ సుషుమ్నా నాడిగా పరివర్తన చెందుతాయి. ఇదిగో ఈ స్థానంలోనే మనం అంతా కుంకుమ ధరిస్తాం. ఇక్కడ కుంకుమ ధరించడం ద్వారా 72,000 నాడులు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి నాడి 72,000 నాడులు పునః చైతన్యాన్ని పొందుతాయి. అంతేకాదు